ఏమిటి ఆపద మొక్కుల ప్రార్థన అనంటే, ఆపద మొక్కులు ప్రార్థన చేసేవారు ఎలా ఉంటారంటే, వారు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, ఆరోగ్యం ఉంది, అలాగే కడుపు నిండా చక్కగా ఆహారం వెళుతుంది. అలాగే ఇంట్లో కూడా ఏ లోటుపాట్లు లేవు. వారి కుటుంబీకులందరూ క్షేమంగా ఉన్నారు. అలాంటి సమయంలో ప్రార్థించటం అనేది చాలామంది మర్చిపోతారు. అన్నీ బాగున్నప్పుడు ప్రార్థించటం అనేది చాలా కష్టం. కానీ ఏదైనా పరిస్థితి వచ్చిందంటే, అది ప్రాణం మీదకొచ్చిందంటే, ఇంక కొన్ని దినాలలో లేక కొన్నాళ్లలో లేక ఈ బలహీనతను బట్టి మరణిస్తారు, లేక చాలా ప్రమాదం జరుగుతుంది అని ప్రాణాల మీదకి ఏదైనా వస్తే, ఒకేసారి ప్రార్థనాపరులైపోతారు. జాగ్రత్తగా వినండి. దానిని ఏమంటారు అనంటే ప్రార్థించడం అని అనరు. ఆపద మొక్కుల ప్రార్థన అంటారు. ఆపద మొక్కుల ప్రార్థన అంటే నీ అవసరం కోసం, నీ అవసరం కోసం, నీ కష్టం తీరడం కోసం చేసే ప్రార్థనది. ఇది సరైన ప్రార్థన కాదు. ఇది దేవుడు అంగీకరించేది కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఎడతెగక ప్రార్థన చేయండి అని. ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థించుటలో మెలకువగా ఉండండి అని. అంటే మనం ఎప్పుడూ ప్రార్థన చేయాలి. అంటే పరిస్థితులు బాగున్నా ప్రార్థించాలి. పరిస్థితులు బాగోకపోయినా ప్రార్థించాలి. మనం ప్రియులారా అన్ని అనుకూలంగా జరిగినా ప్రార్థించాలి. లేక అన్ని ప్రతికూలంగా ఉన్నా ప్రార్థించాలి. అందుకే ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయాలి అని లేఖనం చెప్తుంది. ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచించండి. ఒక్కసారి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకోండి. మీ హృదయాన్ని ఓ ప్రశ్న అడగండి. ఏంటంటే, ఓ నా ప్రాణమా, నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తివా, లేక ఆపద మొక్కులతో ప్రార్థించే వ్యక్తివా అని మిమ్మల్ని మీరే అడగండి. మీరు అడిగి ఏ సమాధానం చెప్పిందో నాకు చెప్పకండి. మీకు మీరే ఆలోచించుకోండి. ఏమిటంటే, మనము అన్ని సమయాల్లోనూ ప్రార్థించే వాళ్ళమా, లేక కొన్ని సమయాల్లో మాత్రమే చేసే వాళ్ళమా అనేది ఎవరికి వాళ్ళమే ప్రశ్నించుకోవాలి. ఎవరు మీరు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. మీ హృదయంతో చెప్పుకోండి. ఎవరైతే ఆపద మొక్కుల ప్రార్థన చేస్తారో వారు యోనా లాంటి వాళ్ళే అని మనం అర్థం చేసుకోవాలి.